హాయ్ గైస్, నేను మీ జగదీష్. మనం ప్రీవియస్ వీడియోలో C++ యొక్క యూజెస్ అండ్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం కదా. సో మరి ఈ వీడియోలో C++ యొక్క బేసిక్ సింటాక్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన C++ యొక్క బేసిక్ సింటాక్స్ తెలుసుకునే బదులు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ లైన్ వచ్చేసి #include iostream. #include iostream అనేది ఒక హెడర్ ఫైల్. ఇది ఎందుకు వాడతామంటే ఇన్పుట్ అవుట్పుట్ డేటా చూపించడం కోసము ఈ లైన్ అనేది వాడతాం. మన సెకండ్ లైన్ యూజింగ్ నేమ్ స్పేస్ SDT అంటే స్టాండర్డ్. సో SDT cout అని రాయకోకుండా cout అని రాయడం కోసము ఈ లైన్ ని యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ లైన్ ఇంటూ మెయిన్. ఈ లైన్ వచ్చేసి ఎందుకు వాడతామంటే ఇది ఇక్కడే మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫోర్త్ లైన్ cout hello world అంటే ఇది స్క్రీన్ మీద అవుట్పుట్ చూపించడం కోసం ఈ లైన్ అనేది వాడతాం. అండ్ ఫిఫ్త్ లైన్ రిటర్న్ జీరో అంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది చెప్పడానికి కోసము ఈ లైన్ అనేది వాడతాం. చూసారు కదా, ఓపెన్ బ్రాస్ క్లోజ్ బ్రాస్ అనేది, ఓపెన్ బ్రాస్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, క్లోజ్ బ్రాస్ అనేది ప్రోగ్రామ్ ఎండ్ అయింది. సో దీనికోసము చెప్పేదానికోసం ఈ రెండు ఫ్లవర్ బేసిస్ అనేది వాడతాం. సో ఇది C++ యొక్క బేసిక్ సింటాక్స్. సో మీరు కానీ C++ యొక్క బేసిక్ సింటాక్స్ అండర్స్టాండ్ అయితే మీకు ప్రోగ్రామ్ రాయడం కానీ ప్రోగ్రామ్ అండర్స్టాండ్ చేసుకోవడం కానీ చాలా సింపుల్ అయిపోతుంది. సో మరింత కంటెంట్ కావాలంటే C++ మీద మన ఛానల్ని ఫాలో చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.